హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒడిస్సా వాసుల ఇష్టదైవమైన పూరి జగన్నాథుని ఆలయ నమూనాని చూపిస్తాను. ఈ ఆలయం విశాఖపట్నం ఉక్కు నగరం సెక్టర్ 9లోని గురజాడ కళాక్షేత్రం సమీపంలో సుమారు 3 ఎకరాల స్థలంలో దీనిని నిర్మించారు. ఉక్కు నగరం సర్వమత ఆలయాలకు నిలయం. పలు రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తుండడంతో వారి ఆచారాలకు అనుగుణంగా ఇక్కడ పలు ఆలయాలు వెలిశాయి. ఆ విధంగా నిర్మించినదే ఈ జగన్నాథ స్వామి ఆలయం. పూరి ఆలయం మాదిరిగానే ఈ ఆలయం ఎత్తు సుమారు 70 అడుగులు ఉంటుంది. ఆలయంలో పూరిలోని జగన్నాథ స్వామి ఆలయంలో ఉన్నట్టే బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథ స్వామి కొలువై ఉంటారు. ఈ ఆలయంలోకి ప్రవేశించే ముందు మనకి కుడివైపున ఆంజనేయ స్వామి వారు, అలాగే ఎడమవైపున మహాగణపతి దర్శనమిస్తారు. ఈ ఆలయానికి వెనుక భాగంలో కమలాదేవి అమ్మవారి విగ్రహాలు కూడా ఉంటాయి. ఈ ఆలయ నమూనా అంతటా ఒక రథం మీద ఉన్నట్టు నిర్మించారు. జగన్నాథ స్వామి ఆలయానికి వెనుక భాగంలో శివాలయం ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా మనం అభిషేకం మన చేతులతో స్వామివారికి చేయవచ్చు. మన భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో రథయాత్రల్లో ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. కానీ జగన్నాథ రథయాత్రకు మాత్రం మూల విగ్రహాలను రథాలపై ఉంచి యాత్ర నిర్వహించడం విశేషం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.